హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ ఆశ. ప్రజెంట్ ఎక్కడ చూసినా యుద్ధాలే కనిపిస్తున్నాయి కదా. ఆ యుద్ధాల్లో ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి పేర్లు డ్రోన్లు, మిస్సైళ్లు, సబ్మెరైన్లు కూడా. అసలు ఈ సబ్మెరైన్లు అంటే ఏంటి, వీటి పాత్ర ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఏ విధంగా క్రూ పనిచేస్తూ ఉంటారు, మనం ఎవరి మీదైనా అటాక్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం, మన మీద ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఏ విధంగా తప్పించుకుంటాం, వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఈ రోజు. దానికంటే ముందు సబ్మెరైన్లోకి వెళ్దాం. రైట్, ప్రజెంట్ అయితే మనం సబ్మెరైన్లో ఉన్నాం కదా. దీని గురించి క్లియర్ కట్గా మాట్లాడదాం. అసలు క్రూ ఏ విధంగా ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఏ విధంగా వర్క్ చేస్తారు, మనం అటాక్ చేయాలంటే ఏ విధంగా అనేది. కానీ దానికంటే ముందు టార్పెడో గురించి మాట్లాడదాం. అసలు టార్పెడో అంటే సముద్రంలో ప్రయాణించేటువంటి ఒక అండర్ వాటర్ మిస్సైల్ లాంటిదన్నమాట. ఇది సబ్మెరైన్ లేదా వార్షిప్ నుండి అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వాటర్లో ఉంటుంది కాబట్టి నీటిలో స్వయంగా టార్గెట్ వైపు వెళ్ళి ఇది పేలుతూ ఉంటుంది, అటాక్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది ఏం చేస్తుంటారంటే ప్రధానంగా శత్రు షిప్స్ మీద లేదంటే సబ్మెరైన్స్ ను డిస్ట్రాయ్ చేయడానికి, అంటే పూర్తిగా నాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఈ టార్పెడోలు. ఒక టార్పెడో బరువు చూస్తే కనుక 1.5 నుంచి 2 టన్నులు, 1.5 to 2 tons వరకు ఉంటుందంటే దీని బరువు. ఇక సబ్మెరైన్ అనేది మనకందరికీ తెలిసిందే, మన ఆడి వాటర్లో ఉన్నాము. ఇది పూర్తిగా కూడా నీటిలోనే ప్రయాణించే ఒక నౌక. దీని డెప్త్ అంటే లోతు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రధానంగా 3 విషయాలు మాట్లాడదాం ఇక్కడ. ఆపరేషనల్ డెప్త్ ఇట్లా చూసుకుంటే కనుక 250 నుంచి 300 మీటర్ల వరకు ఉంటుంది. మాక్సిమం డెప్త్ చెప్తే కనుక 500 to 600 మీటర్స్ ఉంటుంది. ఇక కొన్ని అడ్వాన్స్డ్ మిలిటరీ సబ్మెరైన్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. 800+ మీటర్స్ వరకు కూడా వెళ్తోంది. ఇక మనం ఫస్ట్ నుంచి క్రూ గురించి మాట్లాడుతున్నాం కదా. సబ్మెరైన్ క్రూ అనేది దాని సైజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. చిన్నవి పెద్దవి అని ఉంటాయి కదా. సో చిన్న వాటికి సంబంధించి సబ్మెరైన్స్ లో 40 నుంచి 60 మంది క్రూ ఉంటారు. ఇది కూడా తక్కువేం కాదు. ఇక పెద్ద పెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్స్ విషయానికి వస్తే కనుక అక్కడ 100 to 150 మెంబర్స్ క్రూ ఉంటారు. 100 నుంచి 150 మంది ఈ సబ్మెరైన్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. వాటిలో ప్రధానంగా మనకి కావాల్సినవి లేదంటే ప్రధానంగా మనకి సబ్మెరైన్స్ లో ఉన్న వాళ్ళు, పనిచేసే వాళ్ళు చూస్తే కనుక ఫస్ట్ కెప్టెన్ ఉంటారు, ఆ తర్వాత నావిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, సోనార్ ఆపరేటర్స్ ఉంటారు, వెపన్ స్పెషలిస్టులు ఉంటారు, ఇంజనీర్స్ కూడా ఉంటారు. సబ్మెరైన్ ను ఎలా ఆపరేట్ చేస్తారనేది కూడా ఒకసారి చూద్దాం. సబ్మెరైన్ లో ఇక్కడ 3 ప్రధానంగా ఉపయోగించే సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి నావిగేషన్ సిస్టమ్, GPS ఉంటుంది. అదేవిధంగా బల్లెస్టిక్ ట్యాంక్స్. దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇది నీటిలో నింపి మనకి సముద్రంలోకి రావడం జరుగుతుంది. ఇది వాటర్తో నింపున్నంత సేపు కూడా మనకి సబ్మెరైన్ వాటర్లో ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఎప్పుడు బయటకు వస్తుందో కూడా చెప్తాను, దాని పని అయిపోయినప్పుడు కానీ లేదంటే కనుక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కానీ ఆ వాటర్ని బయటికి పంప్ చేసి ఎయిర్ ఫిల్ చేస్తారనమాట. అప్పుడు ఈ సబ్మెరైన్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఇక ప్రొపల్షనల్ డీజిల్ ఇంజిన్ అడ్వాన్స్డ్ సబ్మెరైన్స్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా దీంట్లో ఉంటుంటాయి. ఇది కూడా ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, వాటర్లో ఉన్నాం, కమ్యూనికేషన్ ఎట్లా? ఆ క్వశ్చన్ వస్తూ ఉంటుంది కదా. మనకి సాధారణంగా వాటర్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఎట్లా చేస్తారు? రేడియో సిగ్నల్స్ కూడా పనిచేయ వాటర్లో ఉన్నాం కాబట్టి. ఇక్కడ వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేది యూస్ చేస్తుంటారు. ఒకవేళ సర్ఫేస్ దగ్గరికి వచ్చినప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్స్ అనేది వాడుతూ ఉంటారు. ఎన్క్రిప్టెడ్ మిలిటరీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనకి బయటే వార్లో ఆ విధంగా ఉన్నప్పుడు వాటర్లో మనం ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది చూస్తే కనుక నిజానికి ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఫ్లోరింగ్ అంటే నీరు ఇక్కడ మొత్తం 3 ఉంటాయి మనకి ప్రధానంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావడానికి. వాటర్, ఫైర్ అండ్ పవర్. ఒకవేళ వాటర్ ద్వారా మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఆ వాటర్ లోపలికి రాకుండా మొత్తం కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారనమాట. ఒకవేళ ఫైర్ ఏదైనా అయిందనుకోండి, ఆక్సిజన్ సప్లైని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆక్సిజన్ వస్తే మళ్ళీ ఫైర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ పవర్ ఫెయిల్యూర్ జరిగిందనుకోండి, ఇంతకుముందు నేను చెప్పాను ఇంజిన్ త్రూ నడవదు అని చెప్పి ఒకసారి సముద్రంలోకి వచ్చిన తర్వాత. సో బ్యాకప్ బ్యాటరీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు. సో ఇక చివరి ఆప్షన్ ఏంటి? గాలిని పంప్ చేసి సబ్మెరైన్ ని పైకి తీసుకెళ్తారనమాట. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి శత్రు షిప్స్ ని పసిగట్టడానికి ఉపయోగించేటువంటి సిస్టమ్స్ ఏంటి? ఇక్కడ ప్రధానంగా చూసేటువంటి సిస్టమ్ సోనార్ సిస్టమ్. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం.
వేవ్స్ ని నీటిలో నుండే పంపుతుంది, ఎందుకంటే ఆవిడ వాటర్ లో ఉంటుంది కాబట్టి అది వాటర్ నుంచి పంపిస్తోంది. అవి ఆ వస్తువులను తాకి తిరిగి వస్తాయన్నమాట. దాని ద్వారా ఏం తెలుస్తుందంటే అది ఏ డిస్టెన్స్ లో ఉంది, ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది తెలుసుకుంటూ ఉంటారు. సబ్మెరైన్ లో మళ్ళీ రెండు ఉంటాయి, పాసివ్ సోనార్, యాక్టివ్ సోనార్. పాసివ్ సోనార్ అంటే ఏంటి, శత్రు షిప్స్ ని సౌండ్ వింటుంది అనమాట. ఇక యాక్టివ్ సోనార్ విషయానికి వస్తే గనక ఆ సౌండ్ ని పంపి ఎక్కువ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక టార్బెడోతో అటాక్ ఎలా చేస్తారు, ఆడి వాటర్ లో ఉంటుంది, దాని కెపాసిటీ ఏంటని తెలుసుకున్నాం. మరి అటాక్ ఎట్లా చేస్తుంది, అటాకింగ్ ప్రాసెస్ గురించి కూడా చూద్దాం. సోనార్ తో టార్గెట్ లొకేట్ చేస్తారు ఫస్ట్, ఆ తర్వాత కంప్యూటర్ టార్గెట్ స్పీడ్ అండ్ డైరెక్షన్ ని కాల్కులేట్ చేస్తుంది, ఎంత స్పీడ్ తో వెళ్తుంది, ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది. టార్బిడో ట్యూబ్ నుంచి లాంచ్ చేస్తారు, ఆ లాంచ్ చేసిన తర్వాత అది ఎట్లా వెళ్తుంది అనేది సోనార్ గైడెన్స్ తో వెళ్తుంది. హీట్ సీకింగ్ వైర్ గైడెడ్ ద్వారా టార్గెట్ వైపు ఈ టార్బిడో అనేది వెళ్తుంది అన్నమాట. మన క్రూ ఎట్లా తప్పించుకుంటారు అనేది కూడా చూద్దాం. ఇక్కడ సబ్మెరైన్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి, దానికి కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి, అదేంటో చూద్దాం. ఆల్రెడీ సబ్మెరైన్ అనేది చాలా స్లోగా వెళ్తుంది, ఎందుకంటే అది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇంకా స్లోగా ఇంజిన్ అనేది మూవ్ చేస్తారనమాట. దాని ద్వారా ఏంటంటే మనకి నాయిస్ అనేది చాలా వరకు తగ్గిస్తారు, చాలా స్లోగా మూవ్ అవడం వల్ల. ఇక శత్రు టర్బిడో కన్ఫ్యూజ్ చేయడానికి, ఇంతకుముందు చెప్పాం కదా ఏదైతే వేవ్స్ ద్వారా ఎక్కడున్నారు లొకేషన్ ఏంటని తెలుసుకుంటామని, ఆ విధంగా వారు కూడా కనిపెట్టే, అటాక్ చేసే వాళ్ళు కూడా కనిపెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక ఫేక్ సౌండ్ డివైజెస్ అనేది వదులుతూ ఉంటారనమాట. సో ఇక అది కూడా కాదనుకున్నప్పుడు వారు అటాక్ చేస్తున్నప్పుడు ఈ సౌండ్స్ ద్వారా ఇక్కడికి వచ్చి అటాక్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మన డెప్త్ అనేది చేంజ్ అవుతుంది, అంటే మన ప్లేసే చేంజ్ అవుతుంది అనమాట. వెంటనే ఆ డెప్త్ మార్చి వేరే ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మన మీద అటాక్ జరుగుతుంది అనుకోండి, సౌండ్ సిస్టమ్ ద్వారానే, సౌండ్ వేవ్స్ ద్వారానే జరుగుతుంది కదా. ఒకవేళ మన షిప్ సంబంధించి ఏదైనా సౌండ్ వేవ్స్ ద్వారా తెలుసుకున్నప్పుడు ఒక ఫేక్ సౌండ్ సిస్టమ్ ని, సౌండ్ వేవ్స్ ని మనం క్రియేట్ చేస్తారనమాట. ఒకవేళ వారు ఇక్కడ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని చేంజ్ చేసుకుంటారు, వెంటనే ఇక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేసుకొని దాని డెప్త్ ని మార్చుకుని అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే మనకి ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి, టెరెన్ హైడింగ్. సముద్రం అడుగున మౌంటైన్స్ ఉంటుంటాయి కదా, ఆ మౌంటైన్స్ దగ్గర లేదంటే కనుక ట్రెంచెస్ దగ్గర దాక్కుంటూ ఉంటారనమాట. ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయ్యే వరకు అక్కడే ఉంటారు. సో మొత్తం చూసుకుంటే కనుక సబ్మెరైన్ వార్ఫేర్ అనేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మిలిటరీ టెక్నాలజీ అన్నమాట. ఇది మొత్తంగా సబ్మెరైన్ కి సంబంధించి, సబ్మెరైన్ లోపల ఏం జరుగుతుంది, క్రూకి సంబంధించి, మనం అటాక్ చేయాలంటే ఎటువంటి సిస్టమ్స్ యూజ్ చేస్తాము, మన మీద అటాక్ చేస్తే ఏ విధంగా తప్పించుకుంటాము, దాని టెక్నిక్స్ ఏంటి అనేది. సో టోటల్ గా చూస్తే కనుక సబ్మెరైన్ వార్ఫేర్ అనేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైనటువంటి మిలిటరీ టెక్నాలజీ అన్నమాట. చూసారుగా సబ్మెరైన్ అంటే ఏంటి, టర్బిడో అంటే ఏంటి, ఏ విధంగా అటాక్ చేస్తాయి, సబ్మెరైన్ లో క్రూ ఎంత వరకు ఉంటుంది, ఎంత డెప్త్ వరకు వెళ్ళొచ్చు, ఎంత వెయిట్ ఉంటుంది, ప్రతి దాని గురించి తెలుసుకున్నాం కదా. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.